కాబట్టి ఇది ప్రాబ్లం ఉంటది. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటారు అని. అయితే ఇక్కడ అసలు లాజిక్ మిస్ అవుతున్నటువంటిది ఏంటంటే, నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు అంటారు. నువ్వు ఎంత కంట్రోల్ చేసినా నీళ్ళని ఎవ్వడు ఆపలేడు. అవును, నువ్వు హైదరాబాద్ లో ఎందుకు మునుగుతున్నాయి నగర శివార్లన్నీ? చెరువుల్లోకి వెళ్ళేసేసి ఇల్లు కట్టుకోవడం వల్ల నీళ్లు వెళ్లే దారి లేక ఊరి మీద పడతాను, అంతే కదా. ఇప్పుడు బుడమేరుకి ఏమని చెప్తున్నారు, నీరుకి సంబంధించినటువంటి ఆ ప్రవాహ రూట్లో ఆక్రమణల వల్ల అంటున్నారు. మరి కొండవీటి వాగుకి నువ్వు ఎట్లా ఆక్రమిస్తావు? కొండవీటి వాగు ప్రవాహ రూట్ ని నువ్వు ఎట్లా ఆక్రమిస్తావు? అప్పుడు ఈ నీళ్లు కూడా ప్రవాహ రూటే కదా, ప్రవాహ రూట్ ని వద్దన్న దాన్ని ఆపకూడదని కదా, దానికి డైవర్షన్ చేస్తానంటున్నావు. డైవర్షన్ బానే ఉంటది, బుడమేరు కూడా డైవర్షన్ కెనాల్. కానీ అయ్యే అయినప్పుడు మునిగిందిగా, డైవర్షన్ కెనాల్ ఉంది కదా, లేదా ఉంది కదా, కానీ ఎందుకు మునిగిపోయింది? నీటి ప్రవాహం అనేటటువంటిది ఏ రోజు ఎట్లుంటుందో ఎవడూ చెప్పలేడు. ఇప్పుడు వాస్తవంగా ఒక పెద్దది వీళ్ళందరూ దాచేస్తున్న అంశం ఏంటంటే, 2011 సంవత్సరం దాని మీద ప్లాన్ చేశారు, ఇవాళ కాదు. 2008లో వచ్చింది భారీగా. వచ్చినప్పుడు ఇదే దేవినేని ఉమా రోజున ఆందోళన చేశాడు, బుడమేరు వాసులందరినీ కాపాడాలని చెప్పేసి ఆందోళన చేస్తే, అప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్లాన్ చేసిందే బుడమేరు డైవర్షన్ కెనాల్ అన్నటువంటి. అది ప్రారంభించాక ఈ రాధాకృష్ణ గారికి సంబంధించిన పవర్ ప్లాంట్ ఇష్యూ ఇది వచ్చినప్పుడు, కోర్టు ఈ వివాదం వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇంకోటి దాన్ని ఏమంటారు, వివాదాలు కొన్ని వచ్చినాయి ల్యాండ్ సేకరణకు కానీ. ఆ టైంలో ఏం చేశారంటే ఈ వాటర్ని తీసుకెళ్లిపోయి పోలవరం కాలంలో వేసేసేటటువంటి ప్లాన్ చేశారు. అది నాడు వేసిన స్కెచ్. అయితే ఈ లోపు రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో ఆ పథకం పక్కకెళ్ళిపోయింది.